Stay tuned to D News channel to get more updates of Kadiri. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తలపెట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమానికి కదిరి నియోజక ప్రజలు ఇంత పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళ బడాబాబులకు ఈ మెడికల్ కాలేజీ అప్పచెప్పాలని నిర్ణయం తీసుకుందో దానికి నిరసనగా మన నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ ప్రజా ఉద్యమం కార్యక్రమం ఈ రాష్ట్రమే కాకుండా ఈ దేశం కూడా చూస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉండేది తప్పు. ఏదైతే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు, పేద ప్రజలకు, వైద్య విద్యార్థులకు మంచి జరగాలని ఏదైతే 17 మెడికల్ కాలేజ్ తెచ్చి వాళ్ళ జీవితాలు మరియు ఈ రాష్ట్రానికి రానున్న రోజుల్లో ఒక వైద్యం అనేది చౌకగా అందించాలనే ఉద్దేశంతో ఈ 17 మెడికల్ కాలేజ్ తెచ్చినారో అది ఆయన చేసిన నిర్ణయం సరైనది. కూటమి ప్రభుత్వం దౌర్జన్యం చేస్తూ ఉంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఏదైతే వాళ్ళు ఆలోచిస్తున్నారో అది తప్పని ఈ రాష్ట్ర ప్రజలు మరియు దేశ ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బకాయిలు తెచ్చుకునే తప్పితే ఎలాంటి సంక్షేమం, అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. 2,50,000 కోట్ల రూపాయలు దాదాపు ఈ 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం బకాయి తెచ్చింది. దాంట్లో ఒక 4,000 కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టలేరా? అది మెడికల్ కాలేజీల కోసము, ఒక విద్యార్థుల కోసం. ఇదే మా అజెండా. రానున్న రోజుల్లో ఇది విరమింప చేసుకోకపోతే కూటమి ప్రభుత్వం మేము నిరాహార దీక్షలు చేపడతాం. అవసరమైతే అమర నిరాహార దీక్షలు చేపడతాం. ఇట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేట్ పరం కాకూడదు. ఇది ప్రభుత్వమే దీన్ని నడపాలి. ప్రజలకు ఇది మంచి జరగాలనే ఒక ధ్యేయం వైఎస్ఆర్సీపీ పార్టీది ఆలోచన. ఈ ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిండేది. కాబట్టి రానున్న రోజుల్లో మీరు మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం విరమింపు చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారని మిమ్మల్ని మేము కోరుకుంటూ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అలా కాని పక్షంలో మేము తప్పకుండా రోడ్లపైన వస్తాం, నిరసనలు తెలియజేస్తాం. అవసరమైతే అమర నిరాహార దీక్షలు కూడా చేపడతామని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మళ్ళీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్.